అత్తయ్య మా ఇంటికి మొదటిసారి వచ్చారు కదా, మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్తాను పదండి అన్నాడు. సరే గుడికి తీసుకెళ్తా అన్నాడు కదా అని చెప్పేసి గబగబా రెడీ అయిపోయింది. తీరా తను చేసే ఆఫీస్కి కాకుండా ముందర నన్ను కూరలకు తీసుకెళ్ళాడు. అత్తయ్య మీరేం జరుగుతున్నా మీరేం మాట్లాడకండి అక్కడ అన్నాడు. ఏమిటా ఎందుకో అనుకున్నాను, సరే చెప్తాను పదండి అన్నాడు. తీరా తీసుకెళ్తే కూరలకు తీసుకెళ్ళి అక్కడ కూరలు రేట్లు చూస్తే టాప్ రేంజ్లో ఉన్నాయండి రేట్లు అన్నీనండి. ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఐటీ కంపెనీలు సంబంధించిన ఆఫీసులండి, మొత్తం అల్లుడు ఆఫీస్ ఇదే. అయితే అందుకని లేకపోతే అక్కడ రేట్లు అలాగే ఉంటాయట ఎప్పుడు కూడానండి. మనకి ఇక్కడ కేజీ వచ్చే రేట్ అక్కడ వాళ్ళకి పావు కేజీకి ఎక్కువ, అర కేజీ తక్కువ అన్నట్టున్నాయి. ఇది ఋషికొండ వెళ్ళే దారి, ఋషికొండ బీచ్ అవి చూపించాడు. అమ్మవారి గుడికి తీసుకెళ్ళాడండి. అమ్మవారు గ్రామ దేవతలు ఎవరు 4 దేవతలు ఉన్నారు, బాగున్నది గుడి అయితే. వీడియో తీనివ్వరు కదా ఇప్పుడు. సరే అయితే మొత్తం అంతా తీసుకెళ్ళి చూపించేశాడు, తీసుకొచ్చేసాడు. ఇవాళకి ఏమనుకోకుండా అత్తయ్య గారు మా అమ్మాయి టిఫిన్ వేసి పెట్టిందండి. బాధ్యతలు అంటే ఇవి ఇలాగే ఉంటాయేమో, రాగానే అమ్మాయికి టిఫిన్ వేసి పెడతాను. మా అమ్మాయికి పువ్వులు కోసుకెళ్దామని చెప్పి మా అల్లుడు ఆఫీస్కి వెళ్ళేదాన్ని పువ్వులు ఉన్నాయండి, మనకి ఇక్కడ పువ్వులు దొరకట్లేదమ్మా అని చెప్పేసి అంది. సరే అయితే పువ్వులు కోసుకుని కొన్ని పట్టుకెళ్ళిపోయాయి. ఇది ఋషికొండ వెళ్ళేదారి. మీకు ఇంకా ఫుల్ వీడియో అయితే పెడతా ఉంటానండి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చేసాడు. వెళ్ళి అదండి ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు అంటే అక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని ఏమీ మాట్లాడకండి అత్తయ్య అన్నాడు. సరే అనుకుని ఇంటికి వచ్చాం.